లూకా సువార్త 9వ అధ్యాయం. ఎక్కడికి వెళ్ళిపోయారంట? బెస్తయిదా అని ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వరకు చదువుకుందాం. అపోస్తలులు తిరిగి వచ్చి, అపోస్తలులు ఏం చేశారు? ఎవరి దగ్గరకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత తాము చేసినటువంటి ప్రతి కార్యములు కూడా ఆయనకు తెలియచేయగా. ఎవరికి తెలియజేశారు? యేసుక్రీస్తు ప్రభుల వారికి అపోస్తలులు వారు చేసినటువంటి కార్యాలు, పనులు ఏవేవైతే అద్భుత కార్యాలు కావచ్చు, సూచక క్రియలు కావచ్చు, ఏవేవో చేసినటువంటి ప్రతి కార్యములు కూడా దేవునికి వాళ్ళు చేసినటువంటి ప్రతి కార్యమును యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చి తెలియచేయగా, యేసు ప్రభులు ఏం చేశారో తెలుసా? ఆయన వారిని వెంట పెట్టుకొని బెత్సయిదా అను ఊరికి, హల్లెలూయా, నీవు చేసేటటువంటి ప్రతి కార్యం, నీ ద్వారా దేవుడు జరిగించేటటువంటి ప్రతి కార్యము కూడా ఎవరికి తెలియపరచాలి? ఎవరికి కనపరచాలి? ఆ కార్యం పొందినటువంటి వ్యక్తిని కూడా ఎవరిని చూపించాలి? ఇక్కడ పాయింట్. ఇక్కడ ఏం చేస్తామో తెలుసా? ప్రశాంత్ ప్రార్థన చేశాడు ఎవరికొకరికి, బాలేని వ్యక్తికి. ప్రశాంత్ ఏం చేస్తాడో తెలుసా? బాగు అయింది దేవుని కృపను బట్టి. ప్రశాంత్ ప్రార్థన చేయగా రేపటి దిన వాల్ పోస్టర్ పడిపోయి ఉంటుంది. ఏం పడిపోయి ఉంటుంది? ఏమని? ప్రశాంత్ ప్రార్థన చేయగా పలానా కార్యం జరిగింది. ఎవడు ప్రశాంత్? ఎవరయ్యా ప్రశాంత్? మనిషి. ప్రశాంత్కి ఏమైనా శక్తి ఉందా? బలం ఉందా? ఆత్మశక్తి ఉందా? దేవుని యొక్క జీవం ఉందా? దేవుని యొక్క ప్రభావం ఏమనుందా? మనిషి అంతే. దేవుడు మనిషిని వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ఎవరిని చూపించాలి? ఎవరిని కనపరచాలి? యేసుక్రీస్తు ప్రభువు వారిని కనపరచాలి. నీ ద్వారా జరిగేటటువంటి ప్రతి కార్యము కూడా నీ ద్వారా కలిగిందే. కానీ ఎవరు కలిగించారు? ఎవరు జరిగించారు? యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలోంటి నీ ప్రార్థన విని ఆయన కార్యం జరిగించాడు కనుక మహిమ ఎవరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభుల వారికే వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నేను చేసినటువంటి ప్రార్థన బట్టి కార్యం జరిగింది గనుక వెరీ నెక్స్ట్ మినిట్ అప్పుడు మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఈ సేవకుడు గొప్పోడు. ఈ సేవకుడు గొప్పవారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. గొప్పవారు ఎవరు? అద్భుతాలు ఈ సేవకుని ద్వారా జరుగుతున్నాయి అని మనుషుల్లో మాటలు వెళ్ళిపోతుంటాయి. దాన్ని ఎవరైనా ఆపగలుగుతారా? అయితే ఎవరిని దేవుడు వాడుకున్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలి? యెహోవా దేవుని గణపరుస్తూ రావాలి. ఇది యెహోవా దేవుని యొక్క కార్యము అని చెప్పి మనుషులు దాని దగ్గరికి కాదు తీసుకురావాల్సింది, యేసయ్య దగ్గరికి నడిపించేవాడికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు తనకు కలగలిసినటువంటి మహిమ ఘనత సమస్తము కూడా ఆయనే పొందునుగాక. హల్లెలూయా. అపోస్తలులు వాళ్ళు చేసినటువంటి కార్యాలని బట్టి వారు ఎవరి దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు? యేసయ్య దగ్గర చెప్పారు. చెప్పిన వెంటనే యేసయ్య ఏం చేశారు? వారిని వెంట పెట్టుకొని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇక్కడ పబ్లిసిటీ కాదు, నువ్వు ఫేమస్ అయిపోవడం కాదు. ఈ ప్రస్తుత దినాలలో సేవకులు ఫేమస్ అయిపోతున్నారు. దేవుడు ఫేమస్ కావడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఫేమస్ కావడం లేదు. మనిషిని యొక్క అహంకారాన్ని బట్టి, అవిధేయతలను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటే, నిన్ను గొప్పగా వాడుకున్నటువంటి దేవుని గొప్ప చేయవలసినటువంటి నువ్వేం చేస్తున్నావు? దేవుని తగ్గించేసి నువ్వు గొప్పోడైపోతున్నావు. కాదు కావాల్సింది
దేవుడే గొప్పవాడు కావాలి, యేసయ్యే గొప్పవాడు కావాలి, యేసుక్రీస్తు ప్రభుల ఒక్కరే గొప్పవాడు కావాలి. నిన్ను వాడుకుంటున్నటువంటి యేసయ్య గొప్పవాడు కావాలి. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? వారిని వెంటబెట్టుకొని బెత్సైదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళిపోయాను. కార్యాలు చేశాడు దేవుడు. చేసిన వెంటనే ఘనత ఎవరికి రావాలో వారికి వెళ్ళిపోయాది. ఎవరితో వెళ్ళిపోయారు వారు? ఎవరితో వెళ్ళిపోయారు? నీ ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసినా, నీ ద్వారా జరగబడినటువంటి కార్యాలను చూసి నువ్వు అక్కడే ఆగిపోకూడదు. నీ ద్వారా జరిగినటువంటి కార్యాలని నువ్వు చూసి ఇది నా ద్వారా జరిగిందని అహంకారంతో ఆత్మీయంగా నువ్వు ఆలోచిస్తుంటే గన, అహంకార బుద్ధితో నువ్వు నా ద్వారా జరిగిందని ఆలోచిస్తే నువ్వు అక్కడే ఉండిపోతావు. లేదు, ఇది దేవుని వలన జరిగిందని దేవుని మహిమపరుస్తూ వస్తే దేవుని వెంబడిస్తూ వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతుందా? సైలెంట్గా ఉన్నారు, అర్థమవుతుందా? నీవు నీ యొక్క అహంకార బుద్ధితో నా ద్వారా కలిగిందని నువ్వు అహంకారపడితే, గర్వపడితే నువ్వు చేసినటువంటి కార్యాల దగ్గరే ఆగిపోతావు. అయితే ఇక్కడ అపోస్తలులు ఏం చేశాడంటే కన్నా, యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంటబెట్టుకొని బెత్సయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే వారు చేసినటువంటి కార్యాలు దేవునికి వివరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తూ వెళ్ళారు, ఫాలో అవుతూ వెళ్ళారు. అయితే కొంతమంది మనుషులు, సేవకులు అని పిలువబడుతున్నటువంటి చాలామంది వ్యక్తులు ఏం చేస్తున్నారో తెలుసా? మన యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఒక అపాయింట్మెంట్ ఒక సేవకుని దగ్గర కనబడ్డది. ఏది అపాయింట్మెంట్ అంటే కన్నా, ప్రవచనాల కొరకు అపాయింట్మెంట్కి సంప్రదించవలసినటువంటి నెంబర్ ఫలానా అని రాశారు. ప్రవచనాల కోసం అపాయింట్మెంట్లు అవసరమా? చెప్పండి. ప్రవచనాలు అద్భుతాలు కాదు నీకు జీవితంలో కావాల్సింది. దేవుని దగ్గర నువ్వు పొందుకోవాల్సినటువంటి ప్రార్థన వల్ల కలిగేటటువంటి శక్తి నీలో కలిగి జీవిస్తూ రావాలి. హల్లెలూయా. ఈ యొక్క అపోస్తులు వీళ్ళు ఏం చేశారో తెలుసా? బెత్సెయాకి దేవునితో పాటు వెంబడిస్తూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. నీలో గర్వం కనపడకూడదు. ఏది నీ ద్వారా జరిగినా అది యేసయ్యకి మహిమ కలగాలి. ఏది నీ ద్వారా జరిగినా అది యేసుక్రీస్తు ప్రభువుకి ఘనత కలగాలి. ఏది నీ ద్వారా జరిగినా ఈ దేవుడు వాడుకున్న దేవునికి చెప్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తే గన నీవు దేవుని వెంబడించేవాడుగా ఉంటావు, కానీ ఆగిపోయేవాడుగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ఈ కార్యాలన్నీ కూడా దేని ద్వారా కలుగుతుంది? కేవలం ప్రార్థన ద్వారా, కేవలం ప్రార్థన ద్వారానే. ప్రార్థన చేస్తూ ఉంటారు. పొద్దున్న లేచింది మొదలుకొని పడుకునేదంత వరకు కూడా నా వ్యవసాయాన్ని కాపాడు, నా పంటను కాపాడు, నాకు ఆరోగ్యమి, వాళ్ళ హాస్పిటల్లో ఉంటారు, నాకు ధనమి, నేను పలానా పని చేస్తున్నాను, మంచి లాభాలు నాకు వచ్చేయాలి, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, దానిలో మంచి డబ్బులు ఎందుకు ప్రస్తుతం లక్షలు వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తున్నారు? నన్ను ఎవరైనా వచ్చి వ్యాపారం గురించి ఎవరైనా అడిగితే ఏమైనా చేసుకోండి, టీ స్టాల్ తప్ప మరొకటి ఏది నేను చెప్పడం లేదు. నష్టం పెద్దగా ఉండదు. అది న్యాయమైనటువంటి పైసా పైసా నీతో నీ యొక్క ఉండిలో నీ జోబులో పడుతూ వస్తుంది. ఎటువంటి నష్టం ఉండదు నీకు. నేను రియల్ ఎస్టేట్కి వ్యతిరేకం కాదు, రియల్ ఎస్టేట్ చేయొద్దని చెప్పండి. న్యాయంగా ప్రతి ఒక్క వ్యాపారం న్యాయంగా చేస్తారండి. ప్రార్థన శక్తి నీలో ఉంటే నీ ఆత్మ నీకు తెలియజేస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలో, ఏది చేయకూడదో ప్రతిదీ కూడా నీ ఆత్మే నిన్ను నడిపిస్తూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థన నేను కలిగి ఉండాలి. ఇటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థన మీరందరూ కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. మీరు కలిగి ఉంటేనే కానీ దేవుని దగ్గర మీరు నిలబడలేరు. ఇది ఖచ్చితం. దేవుని దగ్గర నిలబడలేరు. సేవకుని దగ్గర నిలబడచ్చు, ప్రవచనాలు చెప్పే వాళ్ళ దగ్గర నిలబడచ్చు, ఉపవాసం ఉండే వాళ్ళ దగ్గర నిలబడచ్చు,
పాటలు పాడే వాళ్ళ దగ్గర నిలబడవచ్చు, వాయిద్యాలు వాయించే వాళ్ళ దగ్గర నిలబడవచ్చు, వచ్చే గొప్ప గొప్ప సేవకుల దగ్గర నిలబడవచ్చు. అయితే మహోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర నువ్వు నిలబడలేవు. నువ్వు నిలబడలేవు. ఆ స్థానాన్ని కోరుకొని దాని కొరకు ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. హల్లెలూయా.